యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులందరూ ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితరని అడుగగా. ప్రియ స్నేహితులారా, మనందరికీ సందర్భము తెలుసు. మరి మరియా, మార్తా వీరిరువురికి ఒక అద్భుతమైనటువంటి ప్రేమించే తమ్ముడు లాజరు ఉన్నాడు. ఒక దినాన లాజరు వ్యాధితో చనిపోయాడు. యేసు ప్రభు వారికి కబురెళ్ళింది, కానీ ఆయన రావడానికి వీలు కాని కారణం చేత ఆయన రాలేకపోయారు. ప్రభు కొరకు చూసి వాళ్ళు ఆయన్ని సమాధి చేశారు. 4 దినాలు అయిపోయింది. ప్రభు అయిన యేసయ్య అక్కడికి వచ్చాడు. అయితే ప్రియ స్నేహితులారా, మరియా, మార్తలు ఏడుస్తున్నారు, ఆ బంధువులు ఏడుస్తున్నారు. అయితే వారి దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు మరియా ఏడ్చే విధానం, ఆ యూదులైన వారందరూ కూడా ఆ మరియ ఏడుస్తూ ఉంటే ఆ విధానాన్ని తట్టుకోలేక వారందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ మరియ ఏడుస్తుంది, యూదులైన వారందరూ ఏడుస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు వారి ఏడుపును చూచి ఆయన ఏం చేశాడో తెలిసిన 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచెను. ఎంత అద్భుతమైన మాట ప్రియ స్నేహితులారా. ఈరోజు సమాజములో నువ్వు ఏడిస్తే నవ్వుతారు, నువ్వు ఏడుస్తుంటే అవహేళన చేస్తారు, నువ్వు ఏడుస్తూ ఉంటే ఎక్కిరిస్తారు, నీ ఏడుపుని కామెంట్ చేస్తారు. కానీ మరియ ఏడుస్తూ ఉంటే తమ్ముడు కోసం, యూదులందరూ ఆ బంధువు కోసం, ఆ యొక్క లాజరు కోసం, ఆ లాజరుతో గడిపినటువంటి స్నేహభావాన్ని బట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటే వారితో పాటు యేసు ప్రభు కూడా ఏడ్చాడు. ఎంత అద్భుతమైన మాట స్నేహితులారా. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చేది ఒక్క దేవుడు మాత్రమే, ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? నీ ఏడుపుని ఆయన షేర్ చేసుకునే దేవుడు, సక భాగాన్ని పంచుకునే దేవుడు, నీ బాధనైన భుజాల మీద వేసుకునే దేవుడు. అందుకని ఆయన అంటాడు, నీ భారము నా మీద వేయండి, నేను తేలికని మీకు ఇస్తాను, మీ భారాన్ని సులువు చేస్తాను, నా భుజాల మీద వేసుకుంటాను. ఎందుకో తెలుసా? నీ ఏడుపుని ఆయన పంచుకునేటువంటి దేవుడు, నీ కన్నీళ్లను పంచుకునేటువంటి దేవుడు, నీతో పాటు ఏడ్చే దేవుడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఏడ్చేవారితో ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధపడేవారు బాధను పంచుకొని బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉంటే అనేక మంది చేసే కామెంట్స్, ఇంకా ఏడుస్తారు, ఇంకా ముందుకొంది కంగారు పడొద్దు అని నీకు జరిగినటువంటి నష్టాన్ని బట్టి, జరిగినటువంటి మరణాన్ని బట్టి, జరిగినటువంటి ఇబ్బందిని బట్టి ఈరోజు ఇంకా జరగాలని కోరుకునే వాళ్ళే తప్ప నీతో పాటు ఏడ్చేవాళ్ళు, నీ దుఃఖాన్ని భాగం పంచుకునేవాళ్ళు నేటి దినాలలో కరువైపోయారు. శాపనార్థాలు పెట్టేవారు ఉన్నారు, శపించబడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నీ క్షేమాన్ని కోరి, నీ ఎదుగుదలను కోరి, నీ ఆనందాన్ని కోరి, నీ సంతోషాన్ని కోరి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడేవాళ్ళు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈరోజు ఈ క్షణంలో నీతో మాట్లాడుతున్న జీవం కలిగిన దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే నీ దుఃఖాన్ని పంచుకోగలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మరియతో పాటు ఆయన ఏడ్చాడు అంటే కార్యం జరుగుద్ది. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేత వస్త్రాలతో చుట్టబడి సమాధి చేయబడినటువంటి లాజరు ఓ బయటికి రా అని పిలిచినప్పుడు సజీవుడై లాజరు బయటకు వచ్చాడు. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మరియ ఏడవదు, యూదులైన వారు ఏడవరు. ఎందుకో తెలుసా? వారు ఖాళీగా ఉండి పని పాట లేక ఏడవట్లా, లాజరును కోల్పోయినందుకు వేడుస్తున్నారు, లాజరు మరణించినందుకు వేడుస్తున్నారు, లాజరు చనిపోయినందుకు వేడుస్తున్నారు. ఈరోజు యేసయ్య కూడా వారితో పాటు ఏడ్చాడు. ప్రియమైన మిత్రులారా, యేసయ్య కన్నీళ్లు విడిచిన తర్వాత లాజరు సజీవుడై తిరిగి లేచాడు. ఇప్పుడు లాజరు సజీవుడై మరియా, మార్తల దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. యూదులందరి ముందు సాక్షార్థమై నిలబడ్డాడు. వాళ్ళందరూ ఏడవవద్దు అని చెప్పకుండానే, నవ్వండి అని చెప్పకుండానే,
ఆనందంగా ఉండని చెప్పకుండానే వారందరూ ఆనందముతో నిండిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చే నీళ్ళు ఏంటో తెలిసిన ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కళ్ళలోంచి వస్తున్న ఈ కన్నీళ్ళు దేవుడు కొద్ది రోజుల్లోనే ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ఈరోజు బాధతో కూడిన నీ కన్నీళ్లను ఆనందంతో కూడిన, సంతోషంతో కూడిన, విజయాన్ని సాధించిన కన్నీళ్లుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు కార్యం చేశాడని సాక్ష్యం చెప్పేటప్పుడు నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. అవి ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు, విజయాన్ని సాధించేటువంటి కన్నీళ్ళు అవి. ఈరోజు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంతకాలం తెలుసో తెలియకో మనుషుల దగ్గర కన్నీరు కార్చి నీ కన్నీరంతా వృధా చేసుకున్నావేమో. ఈరోజు నుంచి మనే జీవంగల దేవుని దగ్గర కన్నీరు కార్చు. ఆయన నీతో పాటు ఏడుస్తాడు, నీతో పాటు బాధను అనుభవిస్తాడు. నీ కష్టాన్ని కష్టంగా ఆయన భుజాల మీద వేసుకుంటాడు. ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ఆనందాన్ని, సంతోషం అనేటువంటి అద్భుతమైనటువంటి పంట దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈ క్షణమందే ఈ వాక్యమును బట్టి ఒక సరైనటువంటి తీర్మానం తీసుకుంటూ ఇక కన్నీళ్లు అనవసరమైన స్థలాల్లో కార్చకుండా నీ కన్నీటికి విలువనిచ్చి సమాధానమిచ్చేటువంటి జీవం కలిగిన దేవుని సన్నిధిలోనే కన్నీరు కార్చడానికి ఒక తీర్మానం ఇప్పుడే తీసుకో.